సొంత అన్నదమ్ముల చేత దావీదు వెలివేయబడ్డాడు. వరై నా కడప కూడా దాటకూడదురా దావీదా అని అంటే చిన్న వయసులోనే అరణ్యములు పిట్టని పారేసేసారు దావీదు. 17 సంవత్సరముల వరకు తల్లి ప్రేమ తెలియదు, 17 సంవత్సరముల వరకు తండ్రి ప్రేమ తెలియదు. తన తల్లి తన తండ్రి తనకున్న మంద అయిన గొర్రెలే తల్లి తండ్రి రక్త బంధువులే. స్నానం చేపించిన వాడు లేడు, చూపించిన వాడు లేడు, తినిపించిన వాడు లేడు, మంచి చూసిన వాడు లేడు, మాట్లాడించిన వాడు లేడు. కానీ అరణ్యములో వెలివేయబడ్డ దావీదునే. అదిగో ఆ రాజ్య సింహాసనము ఖాళీ కాబోతుంది. ఆ ప్రధానమంత్రి పదవి, ఆ సింహాసనము ఖాళీగా ఉండబోతుంది. అక్కడ ఉన్న సౌలుని నేను విసర్జించబోతున్నాను. సమయంలో ఆ సింహాసనానికి సరి అయిన వాడిని ఎన్నుకో. ఎక్కడున్నాడయ్యా? అదిగో యెష్షయి కుటుంబంలో ఉన్నాడు. సమయలు యెష్షయి కుటుంబానికి వెళ్ళాడు. బలము కలిగిన, యుద్ధ నైపుణ్యము కలిగిన అందగాళ్ళు, బలము కలిగిన వారు కత్తులు పట్టుకొని దేహదారుఢ్యములు కలిగి సింహముల వలె ఆయన యుద్ధకు వస్తుంటే, ఇతను కాదు దేవుడు కావలసింది, ఇతను కాదు దేవునికి కావలసింది. ఎవరో నీ కుటుంబంలో దేవునికి కావలసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు అనవసరమైన వారిని చూపిస్తున్నావు. అసలైన వాడు నాకు కావాలి, అతను ఎక్కడున్నాడో నువ్వు నడిపించు అని అంటే, అయ్యా అవునయ్యా నాకు ఒక కుమారుడు ఉన్నాడయ్యా. అప్పుడు నచ్చింది, 8వ కుమారుడు ఉన్నాడు. అప్పుడు గుర్తుకొచ్చింది. సమూయేలు వచ్చి దావీదును గుర్తు చేసేంత దాకా యెష్షయికి తనకు కుమారుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు. 17 ఏళ్ల తర్వాత అరణ్యముల కేక, దావీదో దావీదో నీ తండ్రి పిలుస్తున్నాడయ్యా అని కేక శబ్దం వినిపిస్తే, నా తండ్రి నన్ను పిలుస్తున్నాడా అని అరణ్యముల నుంచి గడ్డము వెంట్రుకలు పొంగడి చినిగిన బట్టల చేత నా తండ్రి నన్ను పిలుస్తున్నాడట అని ఎగురుతూ దుంకుకుంటూ, తండ్రి అన్నా అమ్మా ఈ రోజు నా తండ్రిని చూడబోతున్నాడు, ఈ రోజు నా తల్లిని చూడబోతున్నాడు, నా కుటుంబంను చూడబోతున్నాను ఆనందముగా వస్తున్న దావీదును చూసి సమూయేలు అంటాడు, అదిగో అతనే దేవునికి కావలసిన వాడు, ఆ ఎర్రని వాడు, ఆ సుందరుడు, ఆ మంచి కలిగిన వాడు, ఆ నీతి కలిగిన వాడు, ఇతనునే దేవుడు ఎన్నుకుంటాడని పామరుడైన తల దించుకున్న చినిగిన బట్టలతో ఉన్న వెలివేయబడ్డ దావీదునే దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. అలాంటి కుటుంబాలు ఈడ లెక్కలేనన్నది. ఆ కుటుంబంతో ఉన్న నీతో, ఆ బాధలతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మనిషి నువ్వెందుకు కాకూడదు? ఈ సంవత్సరం అంతా నా దేవుడు అట్టి వాగ్దానము నీ దినమని నీకు ఇచ్చి, ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానపు నీడలో నా దేవుడు